వర్షం ఇంత వస్తూ ఉంటే దూరమైన చిన్నపిల్లలతో అయితేనేమి దూరమైనప్పటికీ కూడా ఆగకుండా వచ్చారు. మీ విశ్వాసాన్ని ప్రభు ఘనపరచును గాక. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. మరలి వచ్చి ఊరుకోమంటున్నాడు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? మరలి వచ్చి అంటే ఏమని అర్థము? ఒకప్పుడు ఆయన దగ్గర ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళారు. వాళ్ళని ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మరలా వచ్చి తిరిగి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడతారు అని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యాంశం ఏంటంటే తిరిగిరా. తిరిగిరా అంటే మొత్తం తిరిగిరా అని కాదండి. ఏం చెప్పాలి? మరలిరా, కమ్ అగైన్, మరలా వచ్చేయి. ఈ అంశం విన్న తర్వాత మీలో చాలామంది అనుకుంటారు కదా, మేము ఎక్కడికి పోయాము, వచ్చేసినాంలే, ఈరోజు వాక్యం మనకు కాదులే. పోయిన వాళ్ళకి, ఆత్మీయతలోంచి తప్పిపోయిన వాళ్ళ కోసం ప్రభు మాట్లాడబోతున్నాడేమో ఈరోజు. అలా ఏమి కాదు, నీ కోసమే ఈ వాక్యం. ఆమేన్. నీ కొరకే ప్రభు ఈ మాటలు సిద్ధపరిచారు. ఈ మాటలు మీ హృదయాలలో పడి ఫలించును గాక. ఆమేన్, ఆమేన్. మొదటిగా సమయం ఉండగానే. అంశం ఏంటి? తిరిగిరా. ఒక తండ్రి గారు ఉన్నారు. ఎవరు? ఓ పెద్ద ఆయన ఉన్నారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఎట్లా అంటే తెలివైనోడు, కఠినంగా కూడా ఉంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మంచి తెలివి ఉంది, ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడతాడు. రెండోవాడు ఉన్నాడు. రెండోవాడు సోకులు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే లోకంలో స్నేహితులు ఎక్కువ రెండోవానికి. లోకస్తులు, ఫ్రెండ్స్, స్నేహితులు ఎలా చెప్తా ఉంటే అలా నడిచే చంచలమైన మనసు గలవాడు ఈ రెండవ కుమారుడు. ఇద్దరు అలాగా తండ్రి దగ్గర ఉండి కొనసాగుతూ ఉన్నారు. శ్రద్ధగా వినండి. ఇద్దరు తండ్రి దగ్గర ఉండి అలాగా కొనసాగుతూ ఉన్నారు. ఒక వయసు వచ్చింది, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఒకానొక రోజంట చిన్నోడికి ఒక దుర్బుద్ధి పుట్టింది. యేసుక్రీస్తు ఒక రోజున తన దగ్గర కూడి ఉన్నటువంటి జనులతోటి ఆయన మాట్లాడుతూ ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఇదే ఆ ఉపమానం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. వారికి అంటే పెద్దోనికి చిన్నోనికి, అంతే కదా. ఒకవేళ చిన్నవాడు అడిగాడు కాబట్టి చిన్నవాడికి మాత్రం ఇచ్చాడా? ఏం చేశాడు ఆయన? ఇద్దరికి పంచిపెట్టాడు. చిన్నవాడు అడగటం కూడా ఎట్లా అడిగాడు? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చే వాటా ఉందే, నాకు వచ్చే భాగం ఉందే, అది నాకు ఇచ్చేయి, అది నాకు ఇవ్వు అని తన తండ్రిని అడిగాడట. ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాడు తండ్రి యేసుక్రీస్తు, మన పరమ తండ్రి. చిన్న కుమారుడు నువ్వే, పెద్ద కుమారుడు నువ్వే. ఇక్కడ తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది, తండ్రి దగ్గర సకల ఐశ్వర్యం ఉన్నది, తండ్రి దగ్గర అన్ని వనరులు ఉన్నాయి.
చిన్నవాడు మాత్రము ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇయ్యి అని చెప్పి తండ్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. నానా నాకు ఆస్తిలో భాగం ఇవ్వు అని అడగకూడదు. అసలు ఎందుకు అడగకూడదంటే తండ్రి బ్రతికుండగానే ఆస్తిలో వాటా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంత బుద్ధిహీనులు ఎవ్వరూ ఉండరు. క్రైస్తవుల్లోనైనా ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉన్నారంటే, తండ్రి బ్రతికుండగానే ఆస్తిలో వాటా అడుగుతున్నారంటే, ఏం సంపాదించావు నా కోసం, ఏం చేసి పెట్టావు, ఎన్నాళ్ళు ఉన్నావుగా, ఎన్నాళ్ళు బ్రతికావుగా, ఊరికే కని పడేసినావే, ఈ మాటలు మాట్లాడే వాళ్ళు లేరా? ఉన్నారు. తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి బ్రతికి ఉండగానే అంటున్నాడు చిన్నవాడు, ఆస్తిలో నాకు వాటా ఇచ్చేయి. దేవుని దగ్గర కూడా మీరు అలాగే చేస్తూ ఉన్నారు. దేవుని దగ్గర కూడా మీరు అలాగే చేస్తూ ఉన్నారు. ప్రభువు ఆశపడతా ఉంటాడు కదా, నాతోనే ఉండాలి నీవు, నా కుమారులు నాతోనే ఉండాలి, నా కుమార్తెలు నాతోనే ఉండాలి, అప్పుడే నీకు క్షేమము కలుగుతుందని ప్రభువు ఆలోచించి ఆయన ఉద్దేశాల ప్రకారంగానే నిన్ను నియమించాడు. నీవేం చేస్తావో తెలుసా? ఆస్తిలో వాటా ఇయ్యి. ఎందుకు వాటా ఎందుకు ఇవ్వాలి నీకు అంటే, నువ్వు తండ్రివి కదా, నన్ను కన్నావుగా, నాది నాకు ఇచ్చే. సమృద్ధిలో నుంచి పక్కకు వెళ్ళడానికి చిన్నవాడు ఆశపడ్డాడు. తండ్రికున్న ఆస్తిలో సగం తీసుకున్నాడు. ఇద్దరే కదా కుమారులు, ఎవరు లేరు, ఇద్దరు కుమారులే. చిన్నవాడు ఆస్తి అడిగాడంటే అప్పుడు పెద్దవాడికి ఎంత వస్తుంది? సగం అంతేనా? చెరి సగం ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు చిన్నవాడు. తండ్రి దగ్గర ఉంటే కలిగే క్షేమాన్ని ఆలోచించలేదు, తండ్రి దగ్గర ఉంటే కలిగే ఐశ్వర్యాన్ని ఆలోచించలేదు. ఎప్పుడు లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. మా నాన్న 1 కోటి రూపాయలు సంపాదించాడు, 50 లక్షలు నాకు వస్తుంది, దాన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, నేను సపరేట్గా ఉండాలి. ఈ సమయంలో ఒక వచనం గుర్తొచ్చింది. సామెతల్లో ఒక మాట రాసి ఉంటుంది. ఈ సందర్భానికి సరిపోయేది ఒకటి ఉంటుంది. అది ఎవరైనా చెప్పగలరా? వేరుగా ఉండాలనుకునేవాడు స్వేచ్ఛానుపరుడు, అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. కుటుంబంలో నుంచి పక్కకెళ్ళిపోవాలనుకునేవాడు, స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడు, అట్టివాడు లెస్స అయిన జ్ఞానమునకు అంటే ఒక మంచి తెలివైన జ్ఞానమునకు, తెలివికి విరోధి. అంటే ఏమని అర్థము? బుద్ధిహీనుడు అని అర్థం. కుటుంబాల గురించి మాత్రమే కాదు ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉండేది మీతో, సంఘం గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో నుంచి వేరుండగోరువాడు స్వేచ్ఛగా తిరగాలనుకునేవాడు, సంఘంలో నుంచి పక్కకి వెళ్ళాలనుకునేవాడు, స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడు. నా తండ్రి దగ్గర ఉంటే ఆయన ప్రభుత్వం కింద నేను ఉండాల్సి వస్తుంది. మా తండ్రి ఎలా చెప్తే అలా బ్రతకాల్సి వస్తుంది. మా నాన్న చెప్పినట్లుగా నేను ఉండాలంటే నా వల్ల కాదు. ఆయన పెట్టే రిస్ట్రిక్షన్స్ నా వల్ల కాదు. నేను పక్కకి వెళ్తేనే నాకు ఫ్రీడమ్ వస్తుంది, అప్పుడే నేను ఏదైనా నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు అనే ఈ పాడు ఆలోచన చిన్నవాణిలో కలిగింది. తద్వారా తండ్రి ఏమీ మాట్లాడలేదండి. ఇప్పుడు చదివారు, మీరు విన్నారు కదా. ఏం చేశాడంట తండ్రి? వారి ఆస్తిని పంచిపెట్టాడు. ఏమన్నా తండ్రి ఎక్కడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినట్లుందా? చెప్పండి. లేదు. ఏంట్రా నువ్వు చేసేది? పెద్దోడు అన్న ఇంత మౌనంగా ఉండి ఇంత చక్కగా నా క్రింద ఉంటున్నాడు కదా, అందరం కలిసి ఉంటున్నాం కదా, నువ్వు చేసే పని ఏంటి అని తండ్రి ఏమన్నా దండించాడా? దండించలేదు. ఏం చేశాడు మరి తండ్రి? పంచిపెట్టాడు. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారు ఒక్కోసారి. తండ్రి దైవ సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు. సంఘం ఇల్లు, ఇంట్లో నుంచి పక్కకి వెళ్ళాలనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఈ దైవ సేవకుని కింద, ఈ అధికారము క్రింద నేను ఉండలేను, చాలా స్ట్రిక్ట్గా ఉంది, మన వల్ల కావట్లేదు. ఆదివారం పోయి 2 గంటలు కూర్చొని వచ్చే చర్చి ఏదైనా ఉందా, ఇంకొక ఇల్లు ఏదైనా ఉందా అని చెప్పి చూసుకునే వాళ్ళు లేరా?
ఉన్నారు. అలా వెళ్ళిపోయినప్పుడు మేము మాట్లాడకుండానే ఉంటాము, అవునా కాదా? స్వేచ్ఛ కావాలనుకునే వాడిని నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వాడు ఆగడు, ఆమె ఆగదు, అతను ఆగడు. ఆస్తిలో నా భాగమేవో, ఆస్తిలో నా భాగమేవో, నేను సపరేట్ అవ్వాలి అని చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి అన్న తర్వాత మౌనంగా తండ్రి ఏం చేశాడంటే ఆస్తిని 2 పార్టిషన్స్ చేసి చిన్నవాడిది ఇచ్చేశాడు. వారికి పంచిపెట్టినట్లుగా అక్కడ రాసుంది. మెన్ లుక్ అపాన్ గాడ్స్ గిఫ్ట్స్ యాజ్ డెబ్ట్స్. అంటే దేవుని బహుమతులను మనుషులు అప్పుల్లా చూస్తారంట. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుడు నీకు ఒకటి సిద్ధపరిచి ఉంచాడు, ఆల్రెడీ చాలా ఇచ్చాడు ఆయన. ఇంకా ఇవ్వాలని ప్రభు ఆశపడతా ఉంటే డిమాండ్ చేసేటోళ్ళు మన సంఘాలలో కూడా ఉంటారు. ప్రార్థనలో ప్లీజింగ్ ఉండదు వాళ్ళకి. ప్రభువా ప్లీజ్ అయ్యా, దయచేసి నాయన ఈ కార్యం జరిగించయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, ఈ కార్యం జరిగించి ప్రభువా. అయినా నీకు తెలుసు కదా, నీకు తెలుసయ్యా నా జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలుసు. నేనేదో ఈ కాసేపు ఈ కార్యం జరగాలని పట్టుబట్టి అడగడం కాదు, కానీ నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు అని ప్రార్థించే వాళ్ళే దేవునికి కావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ప్లీజ్ చేసేవాళ్ళు కావాలి, దేవునిని అర్థించి ప్రార్థించే వాళ్ళు కావాలి. నువ్వు చేయాల్సిందే, అట్లా చేయకూడదు. మనం ఎవరు అంటే నీకేమన్నా అప్పుబడి ఉన్నాడా దేవుడు? నీకేమన్నా అప్పియాల్సిందా? కాదు కదా. అలా డిమాండ్ చేయకూడదు. చిన్నవాడు చేస్తున్న మిస్టేక్ ఇదే. నువ్వు చేయాల్సిందే, నువ్వు తప్పకుండా చేస్తావు అంటే నువ్వు చెప్తేనే చేస్తాడు ఆయన. మీ ప్రార్థనలో మార్పు చేయండి. అలా డిమాండ్ చేసి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా కాకుండా, అయ్యా కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించా, కొత్తగా ఒక చేతి పని నేర్చుకున్నా, ఒకటి నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా, ఇలాంటి విషయాలు చెప్పిన తర్వాత మీరు చేయాల్సింది, మీ చిత్తమైతే ఈ కార్యం జరిగించు ప్రభువా, దీంట్లోకి వెళ్ళా కదా, ఇది నీవిచ్చిందే కదా, నెక్స్ట్ మరి ఏంటయ్యా నువ్వు ఎలా చెప్తే అలాగే అనే అనుభవంలోనికే రావాలి. ఆమేన్. అంతేగాని అది ఇచ్చావు ఇదెందుకు ఇవ్వవు అని అడగకూడదు. తప్పది. ప్రభువుని డిమాండ్ చేసేదానికి అసలు ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో కూర్చునే అర్హతే లేని దీనమైన దరిద్రమైన బ్రతుకులు మనవి కాదంటారా? ప్రభు సన్నిధిలో నిలవబడే అర్హత లేదు మనకు. ఆయన ఇచ్చినప్పుడు మనం ఆయన దగ్గర అణిగి మణిగి ప్రభు ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ విధేయత చూపాలి. డిమాండింగ్ చేసే ప్రార్థన ఈ రోజుతో పూర్తిగా ఆపేయాలి. ఇప్పుడేం ప్రారంభించాలి మీరు? ప్రార్థన, నిజమైన ప్రార్థన. ఏందా ప్రార్థన? ప్లీజింగ్. దయచేసి ప్రభువా దయచేసి. మీరు అడగండి దయచేసి అని అడిగి లాస్ట్లో ఒక మాట అనండి, అయినా నీకు తెలుసుగా, నువ్వే చేయి ప్రభువా, నీ చిత్తం ఎలా ఉంటే అలానే జరిగించయ్యా అనేది కూడా మీరు యాడ్ చేయండి, దాన్ని కలపండి. అప్పుడు ఏమంటాడు తెలుసా ఆయన? అది నాకు కావాల్సింది. నువ్వు ఇలా అడుగు నేను చేస్తా, ఇలా అడుగు నా ఇష్టానుసారంగా నేను తీసుకెళ్తా, నువ్వు కావాల్సిందే అన్నావంటే నేను ఇచ్చేస్తా అని ప్రభు అంటాడు. మాకు తెలిసిన ఒక కుటుంబం వాళ్ళు ఉన్నారండి. ఈ సందర్భంలో చెప్పాలి, అది వాళ్ళకి 2 మగపిల్లలు. చిన్నవానికి రోగం వచ్చింది. బాగా ఉంటాడు చిన్నవాడు, ఎంత అందంగా ఉంటాడంటే చాలా చక్కగా ఉంటాడు. ఒక 5th స్టాండర్డ్ ఏమో, 5వ తరగతి 6వ తరగతి ఏమో చదువుతున్నాడు వాడు. అప్పుడు చాలా చక్కగా ఉంటాడు, కర్లీ హెయిర్, చక్కగా ఎర్రగా ఉంటాడు, బాల్యం ఉంటాడండి, మంచిగా ఉంటాడు వాడు. ఉన్నట్టుండి వాడికి ఒక రోగం వచ్చింది. ఏందో అర్థం కావట్లేదు, పడుకొని లేవలేకపోతున్నాడు, అసలు లేద్దామంటే వాడికి బలం సరిపోవట్లేదు. తల్లిదండ్రులేమో రోజుకి క్షీణించిపోతూ ఉన్నారు, ఏంది కుమారునికి ఇలా జరిగిపోయిందని. ప్రార్థనలు చేపిస్తున్నారు, కార్యం జరగట్లేదు. ఉపవాస ప్రార్థనలు పెట్టిస్తున్నారు, కార్యం జరగట్లేదు. ఏం చేపించినా కూడా కార్యము జరగట్లేదు.
వాని పరిస్థితి రోజు రోజుకి ఇంకా తగ్గిపోతూ ఉన్నది, దిగజారుతూ ఉంది. 1, 2 కూడా మొత్తం ఆ బెడ్ మీదనే చేసేస్తూ ఉన్నాడు. పిల్లోడిని చూస్తేనేమో ఎంత చక్కగా ఉంటాడు, ఏంటి ఈ పిల్లోడికి ఇలా జరిగిందని చెప్పి ఏం చెప్పించాడంటే, మేము అప్పుడు అక్కడ లేము, మరలా వేరే చోటుకి వెళ్ళాము. అప్పుడు ఉన్నటువంటి సేవకుల్ని పిలిపించుకొని వారం రోజులండి, 7 రోజుల పాటు సేవకులతో సహా కుటుంబంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎట్లా ప్రార్థన చేశారు? ప్లీజింగ్ లేదు దాంట్లో, దయచేసి అనే మాటలు లేదు దాంట్లో. నీవు చెయ్యాలి, వీడు లేవాలి, వీడు తిరగాలి, వీడు చక్కగా ఎదగాలి, వీడు గొప్ప ప్రయోజకుడు కావాలి, ఇట్లా డిమాండింగ్ చేశారు. 7 రోజులు అదే ప్రార్థన అంట. తర్వాత ఏం జరిగిందంటే, 1 నెల రోజుల తర్వాత వాడు లేచాడు. నెల రోజుల తర్వాత లేచాడు వాడు. శక్తి ఉంది ప్రార్థనలో, లేచాడు, పెద్దోడు అయ్యాడు, 10th స్టాండర్డ్కి వచ్చాడు. అందుగాడు కదా, పడ్డాడు. చాలా భయంకరమైన బంధకాల్లో పడ్డాడు. వేషధారణ ప్రారంభించాడు. 10th క్లాసే వేషధారణ. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, చెప్పబెట్టకుండా ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. మనం డిమాండ్లు చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి. అదే ఆ రోజునే ప్రభువా మీ చిత్తమే జరిగించిన ఆయన అని ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేపించుకొని ఉంటే వాడిని చెప్పలేము. ప్రభు తీసుకెళ్ళేవాడేమో. అక్కడ ఎలా ఉండేవాడు? చక్కగా ప్రభు సన్నిధిలో ఆయన ఈ దూతల ఎదుట ఆయన ముఖాన్ని చూసుకుంటూ ఆరాధన చేస్తూ ఉండేవాడు వాడు. అలా ఉండకూడదు మన ప్రార్థనలు. చిన్నవాడు ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, మరలా రండి సబ్జెక్ట్లోకి. 12వ వచనంలో, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగాడంట. అడిగిన తర్వాత వారికి ఆస్తిని పంచిపెట్టాడంట. పంచిపెట్టిన తర్వాత మనోడు ఏం చేశాడు చిన్నవాడు? అక్కడ రాయబడిన మాట, దూరదేశమునకు ప్రయాణమైపోయి అని మాట రాయబడింది. అంటే తండ్రి ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన ప్రేమను మర్చిపోతారు. తండ్రి బోధించిన ప్రసంగాలు మర్చిపోతారు. తండ్రితో ఇన్నాళ్ళు మీకు ఉన్నటువంటి బంధాన్ని మర్చిపోతారు. ఎక్కడికి వెళ్తారు? ప్రయాణమైపోతారు. దూరదేశమునకు ప్రయాణమైపోతారు. దూరంగా కనిపించే కొండలు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. ఆహా, ఎంత చక్కగా ఐస్ గారినట్టే ఉంది అనిపించేటట్లుగా ఉంటాయి. ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని రాళ్ళు ఉండేది, ఎన్ని రప్పలు ఉండేది. ఈ దూర దేశమునకు ఆకర్షితులవుతున్నారు క్రైస్తవులలో ఎంతోమంది. మారు మనసు పొంది నిన్ను ఒక సరి అయిన విధానాల్లో నడిపిస్తున్న సేవకుని దగ్గర నిలబడకుండా దూరదేశాన్ని చూసి ఆకర్షితులవుతున్నారు. ప్రయాణమైపోయి ఆస్తి పంచిపెట్టక ముందే లెక్కలేసి ఉంటాడు ఇతగాడు. మా నాన్న సగం ఇస్తాడు ఆస్తి తీసుకొని, ఆ దేశానికి వెళ్ళాలి, అక్కడ వ్యాపారం పెట్టాలి ప్లాన్ చేశాడు. అలాగే ఇంప్లిమెంట్ చేశాడు. చెడు వ్యాపారము చేసి దుర్వ్యాపారము వలన తన ఆస్తిని పాడు చేశాడు. సమృద్ధిలో నుంచి వెళ్ళిన తర్వాత నీకు కలిగే నష్టం ఏంటంటే, నువ్వు తీసుకొని వెళ్ళుంటావే దీవెనలు, అవన్నీ మర్చిపోయి దీవెనలన్నీ చేతబట్టుకొని వెళ్ళిపోయావు, దూరదేశానికి వెళ్ళిపోయావు. ఏం జరిగింది? ఆస్తి అంతా పాడైపోయింది, వచ్చిన ఆరోగ్యం అంతా వెళ్ళిపోయింది, పొందుకున్న ఆర్థిక పరిస్థితుల నుంచి నీవు లేపబడినదంతా మరలా దిగజారి మరలా కూరుకుపోయావు. అప్పుడు నీకు వచ్చిన ఆలోచన ఏంటంటే, తర్వాత వచనం 15వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. చాలు, ఇబ్బంది పడసాగెను. ఈ రోజున సంఘాలలో ఇలాంటి వారు అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా వెళ్ళిపోయి, అంటే సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వారి గురించి మాత్రమే కాదు, ఇంకా ఉన్న వాళ్ళ గురించి కూడా, ఉన్నప్పటికీ ప్రభువుకి మాత్రం దూరంగా ఉంటూ జీవిస్తున్న వాళ్ళు గొప్ప కరువు అనుభవిస్తారు. కరువు అంటే
లిటరల్గా కాదు, అంటే అన్నం తక్కువైపోయింది ఆకలితో చేస్తావు ఇట్లాంటివి కాదు. ఆత్మీకంగా బలపడలేవు, ఆత్మీకంగా ఎదగలేవు. అప్పుడు నీ ఆత్మ కృంగి కృషించిపోతుంది, మానసికంగా చాలా కృంగిపోతావు. అప్పుడు ఆదరించే వాళ్ళు ఎవ్వరు దొరకరు, నీకు కనబడరు. అప్పుడు నువ్వు అనుకుంటావు కదా, అప్పుడు ఆ చిన్నవాడు అనుకున్నాడు కదా, పందులు తినే పొట్టైనా తిందామయ్యా కనీసం అని చెప్పి ఆడికి వెళ్ళాడంట. పందులు వాస్తవానికి నిషిద్ధమైనవి, అవి అపవిత్రమైనవి కదా, యూదులకి ఇంకా అపవిత్రమైనవి. అసలు వాళ్ళు చాలా చాలా నీచంగా చూస్తారు. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి అవి తినే ఆ ఫుడ్ని తీసుకోవాలనుకుంటున్నాడు, ఆ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు చిన్నవాడు. ఆహారం కరువైంది, ఆత్మీయ ఆహారం కరువైంది. వాక్య సమృద్ధిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఆత్మీయ ఆహారం కరువైంది. తర్వాత చాలా ఇబ్బందులు పడి ఆకలి కొని కనీసం ఏదైనా పందులు తినే పొట్టైనా ఉంటే అదైనా తిని కొంచెం కడుపు నింపుకుందాం అని చెప్పి చూస్తే అక్కడ రాయబడిన మాట 16 ఆఖరి వచనంలో ఆఖరిలో వానికేమీ ఇవ్వలేదంట. ఎంత గొప్ప కరువు అది! ప్రభు చేసిన మేలులన్నిటినీ మరచివేసి పూర్తిగా లోకానికి అప్పగించుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. లోకంలోకి వెళ్ళిపోయి ప్రభు చేసిన మేలులన్నిటినీ వదిలేసి అసలు వారికి ప్రార్థన చేయాలి, ప్రభువులో ఉండాలి. నా దేవుడు ఆ దినాన నన్ను రక్షించకపోయి ఉంటే, కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది అని ఆలోచన ఉండదు. పరిపూర్ణంగా ప్రభువులో నుంచి వేరైపోయి లోకంలో కలిసిపోయి లోక స్నేహాలతో కలిసిపోయి దుర్వ్యాపారములో మునిగి త్రాగుడుకు, తిండికి, వ్యభిచారమునకు, అనేక రకములైనటువంటి లోక సంబంధమైన దుర్వ్యాపారాలలో కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రభు చేత మేలులు పొందిన నీవు ఈ ఇంటిలో ఉండాల్సింది పోయి లోకంలోనికి వెళ్ళి ఈలాంటి భయంకరమైనటువంటి వాటితో నీవు సహవాసం చేస్తూ ఉంటే కరువు వస్తుంది. జాగ్రత్త. ఎలాంటి కరువు తెలుసా? పందులు తినే పొట్టైనా తినాలనే కరువు వస్తుంది. అప్పుడు అది కూడా దొరకదు. లోకంలో కలిసిపోయిన వారందరితో ప్రభు చెప్తా ఉన్నాడు, అప్పుడు అది కూడా దొరకదు. మళ్ళీ ఏం జరుగుతుంది? అప్పుడు జరగాలి విషయం. ఏం జరగాలి? బుద్ధి రావాలి. అప్పుడు ఆమేన్, ఆమేన్. బుద్ధి రావాలి. బుద్ధి వస్తే అప్పుడు ఎక్కడికి వస్తుంది మళ్ళీ ఆలోచన? తండ్రి ఇంటికాడికి వస్తుంది ఆలోచన. ఒకానొకప్పుడు మా తండ్రి దగ్గర బ్రహ్మాండంగా ఉండేది నా బ్రతుకు. అసలు ఎంతమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, కాలు మీద కాలేసుకొని దర్జాగా తిన్న కాడికి దీన్ని మిగతాది పారేసేవాడిని. ఎంత చక్కగా సమృద్ధిలో ఉన్నవాడిని. ఏంద్రా నా బ్రతుకు ఇలా అయిపోయింది, సరైన బట్ట లేదు, సరి అయినటువంటి పోషణ లేదు, సరి అయిన తిండి లేదు, సరి అయిన గూడు లేదు, నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని ఆ చిన్నవానికి, చిన్న కుమారునికి తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా, బిగ్గరగా. చిన్నవాడికి తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నాడు కదా చిన్నవాడు 17వ వచనంలో, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి లోకములో శాపములో దొరలాడుతూ ప్రభు చేసిన మేలులన్నిటినీ మరచిన వారలారా, ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, నీవు లేచి తండ్రి యొద్దకు రా. తండ్రి దగ్గరకు వచ్చిన నీవు చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు చదవండి. తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణని పిలిపించుకొనుటకు అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకో అతడితో చెప్పుదునని తండ్రి వద్దకు బయలుదేరాడట. ఏ ఉద్దేశంతో బయలుదేరాడు ఇప్పుడు చెప్పాలి, మీరు అందరు చెప్పాలి. చిన్నవాడు, చిన్న కుమారుడు ఏ ఉద్దేశంతో తండ్రి దగ్గరికి రిటర్న్ అయ్యాడు? కూలివాడిలాగనైనా ఉండాలని. ఈరోజు అంశం ఏంటి? మరలిరా, తిరిగిరా.
చిన్నవాడు వచ్చాడు, తిరిగి రావాలనే బుద్ధి పుట్టింది. తిరిగి రావాలి, తండ్రి దగ్గరకు తిరిగి రావాలి, సంఘానికి తిరిగి రావాలి, ఇంకా లోక శాపములో కొట్టుమిట్టాడకూడదు, తిరిగి రావాలి. వెళ్ళి కనీసం మా నాన్న దగ్గర ఆ కూలోళ్ళు ఉన్నారే వాళ్ళలో ఒక వాడిలాగినైనా నేను ఉండాలి అనే ఆలోచనతోటి ఒప్పుకోవడం ప్రారంభించాడు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పాలి, ఈ విషయాలన్నీ మాట్లాడాలి, క్షమాపణ అడగాలి, నాన్నగారిని తండ్రిని క్షమాపణ అడగాలి. నేను నీ కొడుకులా ఉండేదానికి అర్హత లేదు నాకు, నేను దూరంగా వెళ్ళిపోయాను, నిన్ను విడిచిపెట్టాను, నేను ఎన్ని చెప్పాలి అని అక్కడి నుంచి లేచి తిరిగి రావడం ప్రారంభించాడు. తండ్రి ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఎక్కడున్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు? కనిపెడతా ఉన్నాడు. సేవకుడు చేసేది కూడా అదేనండి, కనిపెడతా ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. ఇంకా రాకపోతాడా? ఇంకా రాకపోతుందా? ఇంకా గూడుకు చేరకపోతుందా? ఇంకా ఎన్నాళ్ళు లోకంలో ఉంటాడు? ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపమును జుర్రుకుంటుంది అని తండ్రి ఎప్పుడు ప్రార్థిస్తానే ఉంటాడు. ఈ బలిపీఠం దగ్గర తండ్రి మౌనంగా ఉండడు. ఆ రోజు ఆస్తి పంచేటప్పుడు మౌనంగా ఉన్నాడు, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ గొడవ చేయలేదు తండ్రి. ఎక్కడికి వెళ్తావురా, ఏం చేస్తావురా అని చెప్పి వెళ్ళిన వాని గురించి ప్రార్థిస్తానే ఉన్నాడు. ప్రభువు సన్నిధిలో చెబుతా ఉన్నాను, మేము కూడా అతిశయంతో కాదు కానీ ఉన్నదే చెబుతా ఉన్నాను, మేము కూడా అలాగే నడుచుకుంటున్నాము. ప్రభు సన్నిధిలో మానక ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరి గురించి? విడిచి వెళ్ళిన వారు తిరిగి రావాలి. ఆమేన్. తిరిగి రావాలి, సంఘంలో రావాలి, చేర్చబడాలి. తండ్రి మనసును అర్థం చేసుకోలేదు చిన్నవాడు, కానీ ఒకనాడు గుర్తొచ్చింది. ఒక మాట అడుగుతాను ఇక్కడ, ఇటు చూడండి. ఆస్తి ఇచ్చిన రోజు తండ్రి గొడవ చేసుంటే, దూరానికి ప్రయాణమై వెళ్ళిపోయే రోజు తండ్రి గొడవ చేసి రాద్ధాంతం చేసుంటే కుమారునికి తిరిగి రావాలనే ఆలోచన వచ్చేదా? చెప్పాలి. ఎందుకు రాదండి? తండ్రే కదా, రావచ్చుగా. ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ వచ్చినా తండ్రి దగ్గర కాదు, ఆ కూలి వాండర్లో కాదు, ఎక్కడైనా వేరే చోటుకి వెళ్ళి పని చేసుకుందాం, ఈ దేశంలో కాదులే అని అనుకునేవాడు. అవునా కదా? తండ్రి ఏం చేశాడు? మౌనం దాల్చాడు. సేవకులకి, విశ్వాసులకి, అందరికీ కూడా ప్రభు చెప్పే మాట, మౌనం దాల్చాల్సిందే. ఆపినా ఆగరు. లోకంలో కలిసిపోతూ ఉంటే ఎంత చెప్పినా వినరు. మౌనం దాల్చి ప్రార్థన చేయాలి, అప్పుడు బుద్ధి పుడుతుంది. ఆ రోజున నా తండ్రిని విడిచి వచ్చాను, నా తల్లిని విడిచి వచ్చాను, మా అన్నను విడిచి వచ్చాను, నా తమ్ముడిని విడిచి వచ్చాను, నేను తిరిగి వెళ్ళాలి, నా సంఘంలోనికి నేను వెళ్ళాలి. ప్రభు నన్ను ఎక్కడైతే బలపరిచి స్థిరపరిచాడో అక్కడికి నేను వెళ్ళాలనే ఆలోచన కలిగి ఈ చిన్నవాడు తిరిగి రావడం ప్రారంభించాడు. కొట్టుగట్టిగా తిరిగి వస్తూ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. దూరాన ఇల్లు కనబడింది, పెద్ద ఇల్లు వాళ్ళది, చాలా ధనవంతుడు ఆయన. పెద్ద ఇల్లు, దూరంగా ఉన్నప్పుడే ఇల్లు కనబడింది. అక్కడి నుంచి నడక స్లో అయింది, వేగం తగ్గింది. ఆ ఇంటిని చూస్తూ ఉంటే పాపాలన్నీ గుర్తొస్తున్నాయి, ఆ ఇంటిని చూస్తూ ఉంటే చేసిన తప్పులన్నీ గుర్తొస్తున్నాయి. ఈ సమృద్ధిలో నుంచా నేను వెళ్ళిపోయింది, ఈ సకల ఐశ్వర్యంలో నుంచా నేను వెళ్ళిపోయింది, దీన్న నేను కాదనుకునింది అని అక్కడి వరకు పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు కాస్త నిమ్మలించిపోయాడు. ఆ ఇంటిని చూస్తున్నాడు. నడక అడుగులో అడుగు మెల్లిగా వేసుకుంటూ వస్తూ ఉంటే ఆ టవర్ మీద, ఇంటి మీద ఉన్న బాల్కనీ మీద, ఆ టెర్రస్ మీద నుంచి చూస్తున్న తండ్రి అలాగా గమనించాడు. చిన్న కుమారుడు వస్తున్నాడు. సంతోషాన్ని పట్టలేకపోయాడు తండ్రి. సంతోషాన్ని పట్టుకోలేకపోయాడు. ఏం చేశాడు? దిగాడు, ఇంటిలోనికి వచ్చాడు, ఇంటిలో నుంచి బయటికి వచ్చాడు. నిదానముగా ఒంటి మీద బట్ట కూడా సరిగా లేకుండా వస్తున్న, గాయాల పాలైన, తిండి లేక బక్క చిక్కిపోయిన కుమారుని చూసి
తండ్రి ఇంకా పరిగెత్తడం ప్రారంభించాడు, ఇంకా పరిగెత్తి ఆ వయసులో ఆయన పరిగెత్తి ఒక్కసారిగా కుమారుణ్ణి అలా సమీపిస్తూ ఉన్న కొద్దీ, అది చదవండి తర్వాత చెప్తాను, అది చదవాలి మీరు. వాడింకా ఎన్నో వచనం కూడా చెప్పండి. 20వ వచనం. 20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఏం చేశాడట? వచ్చావరా, ఎంత పని చేసావు, నాకు అవమానం తెచ్చావు కదరా అని కర్ర తీసుకొని వచ్చాడా, కత్తి తీసుకొని వచ్చాడా? నీ సంగతి తేలుస్తా, నీ వల్ల నేను అవమానాల పాలయ్యానని తండ్రి చేశాడా? ఏం చేశాడు? కనికరపడ్డాడు, పరిగెత్తాడు, వచ్చాడు. తండ్రి కుమారుని సమీపిస్తా ఉన్నాడు, సమీపించాడు, దగ్గరకు వచ్చాడు, వెంటనే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఎక్కడున్నాడు కుమారుడు అప్పుడు? అంతకుముందు పందుల దగ్గర ఉన్నాడు కదా. అంటే వాడు ఎంత కంపుగా ఉండింటాడు, అవునా కదా? ఎంత చండాలంగా ఉండింటాడు, ఎంత కంపు వాసన, దుర్వాసన కొడతా ఉండింటాడు. తండ్రి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడట. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి సేవకుని దేవుడు మీకు ఇచ్చాడు. ఏ రోజైనా పొయ్యి తిరిగి వచ్చిన ఏమన్నా అన్నట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయా అండి? చెప్పండి. ఉండవు, ఫ్యూచర్లో కూడా ఉండవు. పోతారు, బుద్ధి వస్తుంది, తిరిగి వస్తారు. వచ్చిన వాడు నిలవబడాలి, వచ్చిన వ్యక్తి నిలవబడాలి. వచ్చాడు తండ్రి, ముద్దు పెట్టుకున్న తర్వాత వెంటనే ఏం చేశాడు? ఆ చినిగిన గుడ్డలతోటి, చెప్పులు లేకుండా కుమారుడు ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వాడికి సరైన బట్టలు లేవు, వాడికి సరైన పోషణ లేదని చెప్పి తండ్రి వెంటనే ఏం చేశాడండి? అప్పుడు ఒక్క నిమిషము, అక్కడ ఉన్నటువంటి మాట, కుమారుడు తండ్రి ఏమో ముద్దు పెట్టుకున్నాడు, ఇంట్లోనికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. శ్రద్ధగా వినండి, అవును కదా? తీసుకెళ్ళడానికే తండ్రి ముద్దు పెట్టాడు. ముద్దు దేనికి సూచన? ప్రేమకు సూచన. తండ్రి కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడుకి కుమారునికి దుఃఖం పట్టలేదు, ఇంకా ఆగలేదు, ఇంకా లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది. ఏంటి తన్నుకొస్తుంది? క్షమాపణ అడగాలి, మా నాన్నని క్షమాపణ అడగాలి. నేను చాలా తప్పు చేశాను, నేను నా దేవుని సంఘాన్ని విడిచి చాలా తప్పు చేశాను, చాలా దూరం వెళ్ళిపోయాను. మా నాన్న నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడా? నా సేవకుడు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడా? ఇంతగా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని చెప్పి కుమారునికి ఆగడం లేదు. ఏడుస్తున్నాడు. ఏడ్చి నాన్న నా వల్ల అవ్వట్లేదు, నీకు విషయం చెప్పాలి. ఏంటిరా చెప్పురా, ఏముందిరా అంటే, నాన్న నేను నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా, అంటే దేవునికి విరోధముగా పాపము చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకునేదానికి నాకు యోగ్యత లేదయ్యా, నేను ఇక్కడనే ఉండిపోతా, నీ కూలి వాళ్ళలో ఎవరో ఒకలాగా ఉండిపోతానని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే తండ్రి ఏం చేశాడు? కరెక్ట్, నువ్వు అదే దానికే సరిపోతావు, నేనే అన్నావు అనుకున్నా, నువ్వే అన్నావురా, కరెక్ట్, బాగా చెప్పినవురా అని అనలేదు. ఏమన్నాడు? ఈపు మీద ఒకటేసి, ఏమిరా నా ప్రేమ ఇదే, నన్ను అర్థం చేసుకుంది రా అని చెప్పి భుజము మీద చెయ్యి వేసి ఇంటిలోనికి తోడుకొని వెళ్ళాడు. ఇంటిలోనికి తోడుకొని వెళ్ళిన తండ్రి మొదటిగా ఏం ధరింపజేశాడు? వెంటనే చదవాలి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, 22వ వచనంలో ఉంది అదంతాను. తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, ఒకటైపోయింది. రెండోది, వీని చేతికి ఉంగరము పెట్టి, రెండైపోయింది. 3, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆమెన్. తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవి ధరింప చేయాలి, మనం ఇవి ధరింప చేస్తాం మనం. ఆమెన్. ఏంటది? ప్రశస్త వస్త్రం. నీతి క్రియలన్నీ పాడైపోయాయిగా, రక్షణ అనేది లేదు కదా, ఒంటిని దాచుకునేదానికి నగ్నంగా ఉంటున్నాడు కుమారుడు, మొత్తం చినిగిపోయిన వస్త్రాలతో ఉన్నాడు కదా. వెంటనే వానికి ప్రశస్తమైన వస్త్రం,
అద్భుతమైన వస్త్రం ధరింపజేశాడు తండ్రి. అద్భుతమైన వస్త్రం, క్రొత్త స్వభావానికి సూచన. ఇప్పటి నుంచి వీడు పాతోడు కాదు వీడు, ఇప్పుడు క్రొత్త స్వభావాన్ని ధరింపజేస్తున్నాడని ధరింపజేశాడు. పశ్చాత్తాపడితేనే దేవుడు దానిని ధరింపజేస్తాడు. శ్రద్ధగా వినండి, పశ్చాత్తాపడితేనే ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేస్తాడు ఆయన. నువ్వేం పశ్చాత్తాపడకుండా తిరిగి వచ్చి నేను ఎట్లనే ఉంటా అంటే, నేను సంఘంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదండి, వాళ్ళ గురించి మాత్రమే కాదండి నేను మాట్లాడేది, నీ గురించే. వెళ్ళిపోయి అంటే ప్రభువుకు దూరం అయ్యి అనుదిన ప్రార్థనలు ఉండవు మీకు, తెల్లవారుజామున లేచి చేసే ప్రార్థనలు ఉండవు, లేవరు, నిద్ర, పనులు ఎక్కువ, భారంగా ప్రభు పాదాల చెంత కన్నీరు గార్చి ప్రభుతో ఆ అనుబంధాన్ని ఎక్కువ చేసుకునేది లేదు మీకు. ఎంతసేపు 2 నిమిషాలు చేసామా, లేసామా, వెళ్ళామా, బయట ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎట్లాగైనా తిరగవచ్చు. ప్రభు సన్నిధిలో మాత్రం గడిపేది, ప్రభు దగ్గర ప్రార్థించేది మాత్రం 1 నిమిషం 2 నిమిషాలు. అలా ఉండమాకండి, అలా ఉండకూడదు. ఎక్కువ సమయం ప్రభుతో గడపాలి, మీరు ప్రభుతోనే గడపాలి. ఆ విధంగా ఆ తండ్రి ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు. రెండవది ఉంగరం పెట్టించాడు. ఉంగరము దేనికి సాదృశ్యం అంటే, కుటుంబంలోనికి తిరిగి వచ్చిన వానికి మరలా హక్కు లభించింది. చప్పట్లు కొట్టండి ఒకసారి, ఆమేన్, హల్లెలూయా. తిరిగి వచ్చిన వానికి మరలా హక్కు లభించింది. దానికి సూచన ఉంగరం. మొదటిది ప్రశస్త వస్త్రం, రెండవది ఉంగరం, మూడవది చెప్పులు, పాదములకు చెప్పులు. సమాధానం లేని వాడు, సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేకుండా బ్రతికిన వీనికి ఇప్పుడు తండ్రి చెప్పులు తొడిగిస్తూ ఉన్నాడు. చెప్పులు లేకుండా తిరిగాడంటే, ఒకప్పుడు దర్జాగా బ్రతికిన వాడు చెప్పులు కూడా లేకుండా తిరిగాడంటే ఎంతగా దూరం అయిపోయాడు. వానికి చెప్పులు తొడిగించి అప్పుడు తండ్రి అంటున్న మాట, క్రొవ్విన దూడను తీసుకురండి రా. ఎక్కడుంది? క్రొవ్విన దూడను తీసుకొని రండి, వధించుదాం, మనము సంబరాలు చేద్దాం, పండగ చేసుకుందాం. ఎందుకు? తిరిగి వచ్చిన కుమారుడు తిరిగి వచ్చేసరికి తండ్రి పట్టలేకపోయాడు సంతోషాన్ని. వెంటనే కార్యక్రమాలన్నీ చేపిస్తూ ఉన్నాడు. తీసుకొని రా, వధించు, విందు చేయి, ఏర్పాట్లు చేయి, భోజనాలు ఏర్పాటు చేయండి, అందరిని పిలవండి, మనం గొప్ప విందు చేసుకొని ఆనందించి సంతోషిద్దాం అని తండ్రి అంటా ఉన్నాడు. అంత జరిగిపోతూ ఉంది. ఒక్క మాట ఇక్కడ చెప్పి మరలా సబ్జెక్ట్లోనికి వెళ్దాం. ఒక కుమారుడు, నాకు తెలిసి మీలో కొంతమందికి తెలుసు అనుకుంటాను ఈ విషయం. ఒక కుమారుడు సేమ్ ఇలాగే జరిగింది ఒకసారి. కుమారుడు ఏం చేశాడంటే, తండ్రిని కాదని చెప్పి ఒక ఊరు వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు. నీ దగ్గర నేను ఉండలేను బాబోయ్, వామ్మో నీ కండిషన్స్, నీ కథ, నువ్వు చెప్పేది అన్నీ నా వల్ల కావట్లేదు అని చెప్పి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఇలానే జరిగింది. దుర్వ్యాపారంలో దిగబడ్డాడు, పాపం చేశాడు, జారత్వం చేశాడు, వ్యభిచారం చేశాడు, తాగుడు, తినుడు అన్ని అలవాటు పడ్డాడు. తీసిపోయిన డబ్బు అయిపోయింది. తర్వాత గుర్తొచ్చింది, ఏంటిది? ఏం గుర్తొచ్చింది? మళ్ళీ నాన్న ఇల్లు గుర్తొచ్చింది. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే, రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలోనే ఉండేది. రైల్వే స్టేషన్కి కొంచెం, మీకు స్ట్రైక్ అయింది అనుకుంటాను, నవ్వుతున్నారు. రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండేది వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్నకి ఒక లెటర్ రాసి పంపించాడు. డాడీ, నేను చాలా తప్పు చేశాను, చాలా పాపం చేశాను, నిన్ను అలా ఆ రోజు అనకుండా ఉండాల్సింది. అవును కదా, చాలా దూరం వెళ్ళిపోయాను నేను, మొత్తం నాదంతా అయిపోయింది డాడీ, నా దగ్గర ఏం లేదు, నేను ఇంటికి రావాలనే బుద్ధి అయితే నాకు వచ్చింది, తిరిగి రావాలనే మనసు అయితే పుట్టింది. అయితే నేను ఇంటికి రావాలంటే మన ఇల్లు ఇక్కడ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంటుంది, ఊరిలో అదే స్టేషన్లోకి ఇక్కడ నుంచి వస్తుంది ట్రైను కదా. ఈ ఇంటి దగ్గర గానుగు చెట్టు ఉందిగా, ఆ గానుగు చెట్టు పైన ఒక తెల్లని జెండాను ఒకటి కట్టావంటే నేను ఆ స్టేషన్లో దిగి మన ఇంటికి వస్తాం. క్లియర్గా ఉందా? అర్థమవుతుందా?
స్టేషన్లో దిగి మన ఇంటికి వస్తా. ఎప్పుడు? ఈ చెట్టుకి నువ్వు తెల్లని జెండాను కడితేనే నువ్వు నన్ను క్షమించినట్టు, అప్పుడే వస్తా అంటే ఆ లెటరు తండ్రి దగ్గరికి వచ్చింది. ఈ వాట్సాప్లో అవన్నీ లేవు కదా అప్పుడు, ఉత్తరాలు అన్నమాట. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత కుమారుడు ప్రయాణం అయ్యాడు. ఇంకా ఏం చేస్తాడో చూద్దాం, కట్టితే దిగుదాం లేకపోతే లేదు అని అనుకున్నాడు. కుమారుడు ట్రైన్లో ఆ డోర్ దగ్గర నిలవబడి చూస్తా వస్తున్నాడు. ఇంటి దగ్గరికి వచ్చేసరికి చెట్టు మొత్తానికి తెల్లని వస్త్రాన్ని గట్టి పెట్టాడు తండ్రి. మొత్తం చెట్టు కనిపించకుండా గట్టి పెట్టాడు. ఎంతలా క్షమించాడు ఆ తండ్రి చెప్పండి, ఎంతలా క్షమించి ఉంటాడు. జెండా ఏందిరా, నువ్వెప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో చూస్తా ఉన్నా అన్న సూచనగా చెట్టు మొత్తాన్ని కట్టేసరికి కుమారునికి ఇంకా పట్టలేకపోయాడండి. వెంటనే దిగాడు, వచ్చాడు, తండ్రిని హత్తుకున్నాడు. అలా జరిగింది. బుద్ధి వచ్చి తిరిగి వస్తే మేలులే జరుగుతాయి. నీకు ప్రశస్తమైన వస్త్రం దొరుకుతుంది, ఉంగరము దొరుకుతుంది, తర్వాత చెప్పులు. అంటే లిటరల్గా తీసుకోమాకండి, అర్థమైందా? మేము వచ్చాం కానీ మాకు చెప్పులు లేదు, మాకు బట్టలు పెట్టలేదు పాస్టర్ గారు, ఉంగరం సంగతి తర్వాత, కనీసం బట్టలు కూడా పెట్టలేదని చెప్పి ఇట్లా తీసుకోమాకండి. కానీ తండ్రి క్రొత్త స్వభావాన్ని కుమారునికి ధరింపజేశాడు. ఒక చక్కని హక్కుని కలిగింపజేసి మరలా తన పనులలో ముందు ఏ పని చేస్తూ ఉన్నాడో ఆ పనిలోనికి తీసుకున్నాడు. తర్వాత 3వది చెప్పులు తొడిగించాడు. బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. ఇదంతా జరిగేటప్పుడు ఎవరు లేడు అక్కడ? పెద్దోడు లేడు. పెద్దోడు ఎవడు? కఠినుడు, చాలా స్ట్రిక్ట్ మనిషి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఈయనకి పొలంలో నుంచి వస్తూ ఉన్నాడు పెద్దోడు. పొలంలో నుంచి వస్తూ ఉంటే ఇంటికి వచ్చేసరికి ఈ ఉంటాయి కదా ఆర్కెస్ట్రా జార్జ్ ప్లేయర్లు అందరూ వినపడతా ఉన్నాయి, మొత్తం వినిపిస్తూ ఉంది. ఏందిరా ఈ గోలేంది, ఈ అడవుడేంది, ఏంది ఇదంతా అని చెప్పి అక్కడున్న పనులు పిలిచి, ఏందిరా అబ్బాయి ఏంది ఇదంతా, ఏం జరుగుతుందంటే, పెద్ద సార్ వచ్చావా, మీ తమ్ముడు ఉన్నాడే అప్పుడు పోయినాడుగా వద్దనుకొని వాడు వచ్చినాడు, వాడు కాదులే ఇప్పుడు మళ్ళీ వచ్చినాడుగా, ఆ సార్ చిన్న సార్ వచ్చినాడు, ఆయన వచ్చింది కాబట్టి పెద్ద పండగ జరిపిస్తున్నాడు మీ నాన్న అంటే, ఈ పెద్దోడు ఎవరు తెలుసా? నువ్వే. ఎందుకో కూడా చెప్తా. ఎందుకంటే పెద్దోడు ఇంట్లోనికి వచ్చేసరికి ఎవరున్నారు అక్కడ, ఇంటి దగ్గరికి వచ్చేసరికి చిన్నోడు ఉన్నాడు లోపల, వాడిని చూసి వీడు తట్టుకోలేకపోతున్నాడు. ఉన్నారు, తిరిగి వచ్చిన వాళ్ళని చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, సంఘాలలో ఉంటారు. వాళ్ళని ఎప్పుడు పాత జ్ఞాపకాలే గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళవి తప్పది, అలా చేయకూడదు. వాళ్ళని తిరిగి మారు మనసు పొంది వచ్చిన తర్వాత మరలా మనం ప్రేమించాలి. ఈ పెద్దవాడు అంటున్న మాట 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, పెద్దోడు అంటున్నాడు తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి ఇన్నేళ్ల నుంచి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, నేను ఎప్పుడు మీరలేదుగా, అయినప్పటికీ నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. శ్రద్ధగా ఒక్కసారి నా వైపు చూడండి, ఏమడుగుతున్నాడు? తండ్రి వచ్చాడండి, పెద్దోడు వచ్చిన సంగతి తెలిసి తండ్రి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఎరా పెద్దోడా లోపలికి వెళ్దాం రా అంటే, ఏంది నువ్వు నానా, ఇన్నాళ్ళ నుంచి నీ దగ్గర ఉంటున్నానే, ఇన్నేళ్ళ నుంచి నీ మాట ఒక్కరోజు కూడా దాటలేదే, నేను నా స్నేహితులతో నా ఫ్రెండ్స్తో కలిసి సంతోషించేదని ఒక మేకపిల్లని ఇచ్చావా, ఈరోజు వాడి కోసం ఏం కోసావు? క్రొవ్విన దూడని కోసావు, ఒక మేకపిల్లని ఇవ్వలేదు నాకు. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఇందాక మీరు ఒకటి చదివారు కదా, 12వ వచనంలో లాస్ట్లో ఏముంది? అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అవునా కదా? పంచిపెట్టాడంటే ఏమని అర్థము? 2 భాగాలైనట్టు ఎవరిది వాళ్ళకి ఇచ్చేసినట్లే కదా. కానీ పెద్దవాడు తండ్రి ఆధీనంలోనే ఉన్నాడు కాబట్టి ఆస్తిని తీసుకోలేదు. తండ్రి అధికారం క్రిందనే ఉన్నాడు. మంచివాడు, కఠినుడైనప్పటికీ మంచివాడు. తండ్రిది చిన్న కుమారునికి ఇవ్వగానే వాడు వెళ్ళిపోయినట్లుగా పెద్దవాడు వెళ్లకుండా తండ్రి దగ్గరే ఉన్నాడు. కానీ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడు. అవునండి, ఇన్నాళ్ళుగా మందిరానికి వస్తున్నారు, ఇన్నాళ్ళుగా ప్రభువుని సేవిస్తున్నారు, ప్రభు మనసు ఒక్కోసారి అర్థం చేసుకోవట్లేదు. మీరు
ఒక్కోసారి లోకంలో పడిపోయి తిరిగి వచ్చినోడికి గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉన్నారు. తప్పది, అలా చేయకూడదు. పెద్దవాడు అలాగే చేశాడు. ఏం చేశాడు? మీరు అనుకుంటా ఉంటారు, మేము ఎప్పుడు చేసామయ్యా ఇవన్నీ, ప్రతి ఒక్కటి మాకే అంటగడతా ఉన్నాడు అని అనుకోమాకండి. చేశారు మీరు కాదా? లిటరల్గా తీసుకోవద్దు సబ్జెక్ట్ని. లోక ఆశల్లో, లోక ఇచ్చల్లో పడిపోయి మరలా ప్రభు దగ్గరికి వచ్చి అట్లాంటి వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను నేను. అయితే పెద్దవాడు అంటున్నాడు, ఒక్క మేకపిల్ల లేదు నాకు అని. అప్పుడు తండ్రి అంటున్న మాట ఆఖరిగా 31వ వచనంలో అందుకతడు తండ్రి అంటున్నాడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. కొట్టు గట్టిగా, బిగ్గరగా చప్పట్లు కొట్టు. అదండి తండ్రిలో ఆస్తి సపరేట్ చేసినప్పటికీ కూడా, తండ్రి ఆస్తిని సపరేట్ చేసినప్పటికీ కూడా కుమారుడు తండ్రి దగ్గరనే ఉండటాన్ని బట్టి పొందుకున్న లాభం ఏంటి? తండ్రి అన్నీ ఈయన అయిపోయినాయి. ఇప్పుడు ఇంకేముంది తండ్రికి అనుకుంటారేమో, తండ్రి దాన్ని ఇంకా ఇంకా ఎక్కువగానే సంపాదించి ఉంటాడు కుమారుని ఆస్తి కాక. ఇప్పుడు అంటున్నమాట, నావన్నీ నీవేరా, నీవెప్పుడు నాతోనే ఉన్నావు కదా. మీ తమ్ముడు తప్పిపోయి వచ్చాడు, తిరిగి వచ్చాడు, సంతోషించు అని చెప్పాడు. ఇక యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఇక్కడితో స్టాప్ చేశాడు. మరి పెద్ద కుమారుడు మారు మనసు పొందాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ పొందుకొని ఉంటే దేవునికి స్తోత్రం, పొందుకోకపోతే మనం ఏం చేయలేం. ఈరోజు ప్రభు మీతో చెబుతున్న మాట తిరిగి రా. ఈ సబ్జెక్ట్ అంతా కూడాను ఫస్ట్ పాయింట్లో సమయం ఉండగానే అని దాని క్రింద నేను చెప్పాను ఇప్పుడు వరకు. మొదటిగా సమయం ఉండగానే అంశం ఏంటి? తిరిగి రా. రెండో పాయింట్ ఇప్పుడు చెప్పేది, గడువు తీరిన తర్వాత వస్తే తీరని నష్టం. గడువు దాటాక వస్తే తీరని నష్టం. ఎలాగంటే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడు ఆల్రెడీ దేవుణ్ణి ఎరిగిన వాడే, అయితే బడా ఎక్కువ, సన్నని నార వస్త్రాలు ధరిస్తాడు, గర్వంగా ఉండేవాడు. ఈ పేదవాడు ఉన్నాడు. 16వ అధ్యాయం అక్కడనే, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఊదా రంగు వస్త్రాలు గౌరవానికి సూచన, గౌరవాన్ని కోరుకుంటా ఉండేవాడు ధనవంతుడు. నెక్స్ట్ ఏముంది? సన్నని నార వస్త్రములు ధరించుకునేవాడు. 20వ వచనంలో 16-20, లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఈ ధనవంతుడేమో బ్రహ్మాండంగా భోజనం చేసేవాడు. తినేటప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు పడిద్ది చెప్పానా? కింద ఎక్కువ. భోజనం చేసేటప్పుడు ప్లేట్లోంచి బయట ఎప్పుడు ఎక్కువ పడిద్దో చెప్పమంటారా? బియ్యం ఎక్కువ ఉన్నప్పుడే అట్లా జరిగిద్ది. బియ్యం తక్కువ ఉన్నాయనుకో, ఒక్కో మెతుకుని కౌంట్ చేసుకుంటూ తింటారు. నిజమండి, చాలా జాగ్రత్తగా కింద పడవేయకుండా తింటారు. అలాగా మనోడికి డబ్బు ఎక్కువైపోయింది కదా ధనవంతుడికి. గోడౌన్లలో ఫుల్ రైస్ ప్యాకెట్లు, ఇటు చూస్తేనేమో ఫిష్ మార్కెట్లు, అటు చూస్తే మటన్ మార్కెట్లు, ఏది కావాలంటే అది వండించుకొని తింటా ఉన్నాడుగా. ఎక్కువ అయ్యేసరికి అది కాస్త కింద పడతా ఉంది. ఈ దరిద్రుడికి ఒక ఎంతో ఘనంగా ఎంచిన వాడే దాన్ని, అబ్బా కింద పడిందైనా దొరికింది, ఈరోజు తిందాంలే అని చెప్పి దాన్ని తిని పూట గడుపుకుంటున్నాడు దరిద్రుడు. ధనవంతుడేమో గర్విష్టి. దరిద్రుడైన ఈ లాజరేమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకంలో సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాడు ధనవంతుడు. పోవాల్సింది ఎక్కడికి ఇప్పుడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు ఫ్యూచర్లో? మీకు తెలుసులే ఈ స్టోరీ అంతా, ఏం తెలియనట్టుగా బలగంటున్నారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడు? నరకంలో వెళ్తాడు కదా, నరకానికి వెళ్తాడు. దరిద్రుడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఇక్కడేం అనుభవిస్తున్నాడు? సుఖం ఉంది, ఆరోగ్యం ఉంది, సంతోషం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రియమైన
విశ్వాసులారా, నీకు అనారోగ్యం వచ్చిందంటే నువ్వు బాధపడమాకు. నీకు చేతి నిండా డబ్బు లేకపోతే నువ్వు బాధపడమాకు. నీకు తినడానికి తిండి లేకపోతే నువ్వు బాధపడమాకు. నీ పిల్లలు నీ మాట వినకపోతే నీవు బాధపడొద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోకపోతే నీవు బాధపడొద్దు. నీవు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆ ఉన్న స్థితిలోనే అలాగే భక్తిని కొనసాగిస్తూ ఉండాలి. దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేనప్పుడే శాపం అంతా వచ్చేది. ఎంతసేపు నేను ఇన్నాళ్ళ నుంచి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నా, నా కురుపులు మానలేదే, నా ఒంట్లో ఆరోగ్యం బాగా లేకుండా అట్లానే ఉండిపోయింది, ఇన్నేళ్లుగా నేను దేవునికి అంత చేశాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నా బ్రతుకు మాత్రం ఏమి చేంజ్ లేదే, నాకున్న దాంట్లో నుంచి అంతా ఇచ్చేశాను, కానీ నేను మాత్రం ఇలాగే బాధపడుతున్నానే, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే అని అనుకోవద్దు. కారణం ఏంటంటే నీవు తృప్తి కలిగి ఉండాలి. అది లేకుండా ఉండిందా? తినడానికి లేదా? అలాగనే ఉండాలి. ఎందుకంటే ఆకాశ పక్షులను పోషించేవాడు నిన్ను పోషించడా? నీకు ఇవ్వడా? ఇస్తాడా ఆయన? నిన్ను ఆ స్థితిలో పెట్టినప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలి, అంతే. ఇంకా ఎక్కువ ఏమీ మాట్లాడకూడదు. ఇక్కడ 21వ వచనంలో చూస్తే, బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అలాగే ఉండాలి విశ్వాసులు. అంటే బల్ల మీద నుంచి పడే తినమని కాదు, కానీ ఉన్న దానిలో తృప్తి కలిగి జీవిస్తే జరిగే విషయం ఏంటంటే, ప్రభువు పరలోక రాజ్యానికి వారసునిగా మిమ్మునందరినీ చేస్తాడు. అందరినీ ఏం చేయడు, ఇలా ఉన్న వాళ్ళని మాత్రమే చేస్తాడు. ఇప్పుడు చెప్పరే, గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. అనారోగ్యం తొలగిపోలేదనుకో, స్తుతిస్తూనే ఉండు. అప్పుల సమస్యలు పీడిస్తూ ఉన్నాయనుకో, ప్రభువుని ప్రార్థించడం మానమాకు. కానీ ప్రభువు నుంచి వేరే ఆలోచనలు మాత్రం రానివ్వద్దు మనసులోనికి. ఇతను ఆకలి అలాగ తీర్చుకుంటా ఉంటే, ఆ లాస్ట్ లైన్ చదవండి. అంతేకాక, అలాగే కాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అబ్బా, ఎంత ఘోరం అండి. ఎవరైనా ఈ రోజుల్లో అలాంటి సమస్యలు పోయేటోళ్ళు ఉన్నారా? ఒకసారి చెప్పండి. ఎవ్వరు లేరు. కురుపులను కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా? డబ్బున్నోళ్ళు వేట కుక్కలు పెంచుతారు వాళ్ళు, తెలుసా మీకు? ఆయన గారి ఇంట్లో ఉండే కుక్కలు వచ్చి ఈ దరిద్రుడికి ఉన్నటువంటి ఆ రసి కారుతూ ఉంటే, మొత్తం ఆ బ్లీడింగ్ అవుతూ ఉంటే, ఆ చీము నెత్తురు కారుతూ ఉంటే కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయంట. ఇక్కడ ఒక విషయాన్ని, సైంటిఫిక్ విషయాన్ని ఏంటంటే, కుక్క నాకినప్పుడు దాని లాలాజలం ఉందే సలైవా, దాంట్లో కొన్ని యాంటీ బ్యాక్టీరియాలు ఉంటాయి. అంటే బ్యాక్టీరియాని కిల్ చేసేవి, చంపేవి. అవి ఏం చేస్తాయంటే గాయాన్ని మాన్పే విధంగా, కొన్నేమో కణాలని పెంచే విధంగా పని చేస్తాయి. అంటే ఇప్పుడు దరిద్రుడికి దేవుడే పంపించాడండి కుక్కలు అంటే అలా అనుకోవచ్చు, కానీ అలా అనుకోకూడదు. ఎందుకంటే అది దయనీయమైన స్థితి. కుక్కలు దగ్గరకు వచ్చాయంటే బంధువులు ఎవరి దగ్గర లేరనేగా, అంతే కదండి. బంధువుల దగ్గర ఉంటే బంధువులు పక్కన ఉంటారు కదా. యోబుకి కురుపులు అధికమయ్యి పురుగులు పట్టినప్పుడు ఏమన్నాడు ఆయన? ఎవడు లేడు ఆయన పక్కన, ఎవరు లేరు. కుక్కలు దగ్గరికి వచ్చి కురుపులను నాకుతున్నాయంటే ఎవ్వరూ లేరు, తోడు ఎవ్వరూ లేరు. ఒంటరి అయిపోయాడు, అవమానకరమైన స్థితిలో ఉన్నాడు. అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు లాజరుకు. అయినప్పటికీ దైవభక్తిలోనే ఉన్నాడు. ఉద్యోగం ఊడిపోయిందా? సేవిస్తానే ఉండు. తినడానికి లేకపోయినా సేవిస్తానే ఉండు దేవుణ్ణి. ఎందుకంటే నీ బహుమానం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎవరి రొమ్మున నువ్వు ఆనుకోబోతున్నావు? అబ్రహాము రొమ్మున నీవు ఆనుకోబోతున్నావు. జరిగింది. కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. ధనవంతుడు ఇంటి వాకిట పడిన వాడిని చూసుకుంటానే వెళ్తున్నాడు, చూసుకుంటానే వస్తున్నాడు. ఏమీ పట్టించుకోలేదు. మనల్ని కూడా అంతే, నిన్ను అంతే, మమ్మల్ని అంతే, అందరినీ అంతే. లోకం ఇంతే, పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. నీవు ఎన్ని ఇబ్బందులు పడి కృంగి కృషించిపోయినా నిన్నెవ్వరు పట్టించుకోరు. అప్పుడు నీలో విశ్వాసం పెరగాలి. ఆమేన్. విశ్వాసం పెరగాలి. నా బహుమానం ఎక్కడుంది?
పరలోకంలో ఉందనే మాటే నీ హృదయంలో తిరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉంది. ఒక రోజున దరిద్రుడు చనిపోయాడు. మొదట ఎవరు చనిపోయారు చూడండి. లాజరేనా చనిపోయింది? లాజరే చనిపోయాడు మొదట. కొన్ని దినాలకి ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడితో చాప్టర్ క్లోజ్ కాదండి, అప్పుడే స్టార్ట్ అవుద్ది చాప్టర్. ఏమవుతుంది? దట్స్ ద బిగినింగ్. అప్పుడే మొదలవుద్ది అసలైన కథ. అప్పుడు ప్రారంభమయ్యి ఏం జరుగుతుందంటే, విచ్చలవిడిగా జీవించిన వారంతా నరకానికి వెళ్తారు. ఈ ధనవంతుడు కూడా అలాగే నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం, నరకంలో నుంచి ఎవరిని చూస్తున్నాడు? లాజరుని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు లాజరు? అబ్రహాము రొమ్మున తెల్లని వస్త్రాలతో ఆ పెద్ద ఆయన అబ్రహాం గారు ఎలా ఉంటారు? మనం ఊహించి చెప్పడానికి ఎలా ఉంటారు? బ్రహ్మాండంగా ఉంటారు ఆయన. చూద్దాం, తొందరపడి మాహండి, ప్రభు చెప్పినప్పుడే చూద్దాం, సరేనా? అర్థం కాలేదు కొంతమందికి. సరే, అబ్రహాం గారిని ఆయన రొమ్మున ఆనుకొని ఉంటే ఈ నరకంలో కాలిపోతున్నవాడు అబ్రహాముని చూసి, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తా, ఇతగాడు క్రైస్తవుడు కాదంటారా? దేవుణ్ణి నమ్ముకోలేదంటారా? ఇప్పుడు లోకంలో పోయి విశ్వాసులకు తండ్రి ఎవరంటే ఏమంటారు? ఏంది ఇది కొత్తగుంది, విశ్వాసులు ఏంది, తండ్రి ఏంది అని అంటారు. అదే క్రైస్తవుని అడిగితే ఏమంటారు? అబ్రహాము అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, తిరిగి రాకపోతే నరకంలో కాలిపోతారు. గడువు దాటిన తర్వాత నువ్వేం చేసినా తీరని నష్టం వేరు, తీరని నష్టం వేరు. నష్టం అంటేనేమో మరలా సమకూర్చుకొని లైన్ చేసుకోవచ్చు అన్ని. తీరని నష్టం అంటే నువ్వు ఎంత సమకూర్చడానికి సమయం ఉండదు, ఇంకా అయిపోతుంది. అలాగే ఈ ధనవంతుడి విషయంలో జరిగింది తీరని నష్టం. అప్పుడు అంటున్నాడు కదా, లాజర్ని మా ఇంటికి పంపివా ప్లీజ్ అబ్రహామా, ఆయన దగ్గరికి పంపించాయ్యా, మా బంధువులందరూ నశించిపోతున్నారు అంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉన్నారులే, అక్కడ సేవకులు ఉన్నారులే అంటే, అప్పటికి కూడాను ఆ మాట అంత ఆలోచన వచ్చిందంటే, నశించిపోయే వాళ్ళ గురించి ఆలోచించాడంటే, ఇతగాడు బ్రతుకున్నప్పుడు తండ్రి వద్దకు తిరిగి రాలేదు. మరణం వచ్చింది, చనిపోయాడు. అప్పుడేం చేయలేవు, నువ్వు తిరిగి రావాలనుకున్నా కుదరదిగా. ప్రభు నీతో చెబుతా ఉన్నాడు, గడువు దాటక మునుపే తిరిగిరా. గడువు దాటిందా, తీరని నష్టం, నీవు ఇంకా ఎప్పటికీ దాన్ని పోడ్చలేవు. ప్రభు నీతో చెబుతున్న ఈ మాట మీ హృదయాలలో పడి ఫలించునుగాక. ఆమెన్, ఆమెన్. మూల వాక్యాన్ని ఒక్కసారి చదవండి. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడిదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు బిగ్గరగా. హల్లెలూయా, ఆమేన్. ఏమంటున్నాడు ప్రభు ఇప్పుడు? మరలి రావడానికి నేను ఏమన్నా ఆదివారాలు మిస్ చేస్తున్నానా? రావట్లేదా అని అనుకోవద్దు. మరలి రావాలి. నీ హృదయం చాలా దూరంగా వెళ్తూ ఉంది. గడువు దాటక ముందే వస్తే లాభం చేకూరిద్ది. ఆ చిన్న కుమారునిలాగా ప్రశస్త వస్త్రము, చెప్పాలి, ఉంగరము, పాదములకు చెప్పులు, 3 లభిస్తాయి. సమయం దాటిపోయిన తర్వాత ఇంక అవకాశం లేదు. అప్పుడు ఏమంటావు? అబ్రహాం రొమ్మును రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూడాల్సి వస్తుంది నరకంలో నుంచి. కాబట్టి ప్రభువు చెబుతున్నట్లుగా తిరిగి రా, మరలి రా, కమ్ అగైన్. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, అందరూ మోకరించండి. ప్రభు దగ్గర ఒక మాట అయితే చెప్పాలి ఇప్పుడు. మీరు ఎవ్వరూ అంత ఖచ్చితంగా అయితే ఉండరు. ఏదో ఒక విషయంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టో, ఉన్న సమస్యలను బట్టో వెళ్ళిపోయి ఉండవు దూరంగా. అయితే మరలి వచ్చాయి. నా హృదయాన్ని నీకు దూరంగా తీసుకెళ్ళానయ్యా
అవును నా తండ్రి, చాలా ఎక్కువగా నీ దగ్గర డిమాండ్ చేశానయ్యా, అలా చేయకుండా ఉండాల్సిందయ్యా, ఇప్పుడు తిరిగి వచ్చాను, నన్ను క్షమించి చేర్చుకో, నా హృదయమును ప్రభువా చేర్చుకో నాయనా అని ప్రభు దగ్గర ఒక్క మాట ఇవ్వండి. మీరు అబ్రహాము రొమ్మున ఉండబోతున్నారు, మీరు పరలోక రాజ్యంలో ఉండబోతున్నారు, మీ స్వాస్థ్యం అక్కడ ఉండబోతోంది, నీ స్వాస్థ్యం అక్కడ సిద్ధపడతా ఉంది. ఇక్కడ కురుపులను కుక్కలు వచ్చి నాకినప్పటికీ నీవు నిలవబడాలి. పరమందు అధికమవుతున్న నీ బహుమానాన్ని నీవు ఎప్పుడు నీ దృష్టిలో ఉంచుకోవాలి. తాత్కాలికంగా కలుగుతున్న బాధలను చూచి నీవు వెళ్ళిపోయి అక్కడే ఉండకూడదు, తిరిగి రావాలి, మరలి రావాలి నీవు. థ్యాంక్ యూ జీసస్. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రభు దగ్గర అడగండి, ప్రభు దగ్గర ప్రార్థించి. యవనస్తుడా, యవనస్తురాలా, అందరూ నోరు తెరిచి ప్రభు దగ్గర ప్రార్థించు.